అహానా వల్ల ఏమైతే జరిగిందో అది పొరపాటున జరిగింది. అసలు ప్రశ్న అది కాదు. అసలు ఈ మందులు ఈ గదిలోకి ఎలా వచ్చింది అనేది తెలియాలి. ఈ మందులు ఇక్కడ ఎవరు పెట్టారనేది మనం తెలుసుకోవాలి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చిన్న? నువ్వు తిప్పి తిప్పి ఒకే మాటకి దగ్గరకు వస్తున్నావు. అమ్మా, మీరు తెలియక అక్కడ మందులు పెట్టారని తను అనుకుంటున్నాడు. హరి హరి, ఇక అందరూ నన్నే నిందిస్తున్నారు. అరే అమ్మ, తను నిన్ను నిమ్మించడం లేదు. ఒక్కసారి మీరే అక్కడ మందులు పెట్టారని అనుకుందాం. కానీ మందులు వేయాల్సిన బాధ్యత ఎవరిది? ఈ మందులు వేసే ముందు చూసుకోవాలి కదా. తప్పు అయితే జరిగింది. చదవకుండా మందులు వేయడం తప్పు. కానీ ఈ మందులు ఇక్కడ ఎవరు పెట్టారో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ మందులు ఇక్కడ ఎవరో కావాలనే పెట్టారు. లేదా? అవునన్నయ్య, మీరు చెప్పేది నిజం. ఇది తెలుసుకోవడం చాలా అవసరం. మందులు ఇక్కడ ఎవరు పెట్టారో. ఊరికే నా మీదే అనుమానపడతారు, అనవసరంగా నా మీదే నిందలు వేస్తారు. ఎందుకంటే మందులు లావి కాబట్టి. అరే, ఇలా కూడా ఉండొచ్చుగా. వదినని చంపడానికి ఈ అమ్మాయి ఎక్కడి నుంచో మందులు తెచ్చి ఉండొచ్చుగా. ఈ అమ్మాయికి నా మందుల గురించి ముందే తెలిసి ఉండొచ్చు కదా. మళ్ళీ నన్ను ఇరికించడానికి ఈ నాటకం ఆడుతోంది. అత్తయ్య గారు, మీకు అహానా నచ్చకపోవడం అన్నది వేరే విషయం. కానీ అహానా కావాలని తన పగ తీర్చుకోవడానికో లేదా నష్టం చేయడానికో ఇలా చేయదు. నీ భార్య తరఫున బాగానే వత్తాసు పలుకుతున్నావు. మరి చెప్పు, ఈ రోజు వదినకి ఎందుకు ఇలా జరిగింది? చూడు చిన్న, నువ్వు ఆమెను నెత్తికెక్కించుకోవాలనుకుంటే అది నీ ఇష్టం. కానీ మేమీమెతో ఇక్కడ ఉండలేము. ఈ అమ్మాయి ఇంటి కోడలుగా ఉండే హక్కును కోల్పోయింది. అత్తయ్య గారు, పిన్ని గారు, ఒక మాట చెప్తాను, ఏమీ అనుకోకండి. అమ్మ ఆరోగ్యం బాగోలేదు. ఇప్పుడు మీరు ఇలా గొడవ పడితే ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. దయచేసి ఇవన్నీ ఇప్పుడు వదిలేయండి. ఈ రోజు నుండి ఈ అమ్మాయి పెద్ద అత్తయ్య దగ్గర అస్సలు ఉండదు. సరే అన్నయ్య, నేను చేసిన తప్పు తర్వాత అమ్మను చూసుకునే బాధ్యత నాకు మళ్ళీ దక్కకూడదు. మీలో ఎవరైనా అత్తయ్య దగ్గర ఉండొచ్చు. అమ్మని చూసుకోవటానికి నేను ఇక్కడ ఉంటాను. కానీ నువ్వు ఒక్కడివే ఉండాల్సి వస్తుంది. అరే, ఒక్కడే ఉన్నా ఎవరితో ఉన్నా దానివల్ల వచ్చే తేడా ఉంది పోల్టు. అర్జున్ చెప్పారుగా, తానే అమ్మని చూసుకుంటాడని. మీరు కంగారు పడకండి పోల్టు అన్నయ్య. నేను ఈ గదిలో ఉండను. తనొక్కడే అత్తయ్య దగ్గర ఉంటాడు. అమ్మా, ఇప్పుడు బాగానే ఉందమ్మా. పర్వాలేదు, మీరందరూ వెళ్ళండి. ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. వెళ్ళండి. పెద్ద అత్తయ్య, మీకింత జరిగినా కూడా మీరింకా ఈ అమ్మాయిని ఇంటి నుండి బయటికి పంపరా? పోల్టు అన్నయ్య, ఈ నిర్ణయం ఒక్క రాత్రి ఆగితే ఏమీ అవ్వదు. అమ్మని చూస్తున్నారు కదా, ఆమెకు మన సహాయం అవసరం. మీకు కావాలంటే రేపే అహానాను ఆమె పుట్టింట్లో వదిలేస్తాను, సరేనా? ఇప్పుడు మీకు సంతోషమా? నేను మీకు చేతులెత్తి మొక్కుతున్నాను, దయచేసి ఇప్పుడు ఈ మాటలు ఆపండి. చూడండి, మీరు ఇలా గొడవ పడకండి. ఏమీ తెలుసుకోకుండా నిందలు వేయటం సరైంది కాదు. అసలు ఇక్కడ మందులు ఎవరు పెట్టారో కూడా మనకి ఇప్పటికీ తెలియదు. కావాలని పెట్టారా లేక ఎవరైనా పొరపాటును పెట్టారా? నిజం తెలుసుకోకుండా ఎవరినైనా నిందించడం తప్పు. వాట్టుకున్ వా, ఇంకా ఈ అమ్మాయికే మద్దతు ఇస్తున్నావా నువ్వు? ఏంద్రా, ఈ అమ్మాయి మీ అందరిపైన మంత్రం వేసిందా? కానీ మీరందరూ ఒక మాట గుర్తుంచుకోండి, ఈ ఇంట్లో ఈ అమ్మాయి అయినా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. నా కళ్ళ ముందే ఈ అమ్మాయి నా ఇంటిని, నా కుటుంబాన్ని నాశనం చేయడం నేను చూడలేను. పోల్టు అన్నయ్య, ఇప్పుడే కదా మీ సంతోషం కోసం అహానాను రేపు పుట్టింట్లో వదిలి వస్తానని చెప్పాను. మరి ఇప్పుడు మీకేంటి అసలు ఇబ్బంది? చెప్పాను కదా, అహానాకు తన తప్పుకు శిక్ష పడుతుంది. ఇంకా అహానా, నువ్వు కూడా అమ్మకు మందులేసే ముందు ఒక్కసారి చూసుకోవాల్సింది, ఏ మందులు ఇస్తున్నావని. మీరందరూ ఇదే అనుకోండి, అత్తయ్యని చంపడానికి నేను ఇదంతా చేశానని. మీకు ఏది అనిపిస్తే మీరు దాన్నే నమ్మండి.
తాడు కాలినా మెలికపోలేదు అన్నట్టుంది. ఇదంతా జరిగినప్పటికీ కొంచెం కూడా సిగ్గులేదు. ఎలా మాట్లాడి వెళ్ళిందో చూశారా? అరే పోల్టు, అందరూ ఆమెను తప్పడుతున్నారు కదా, అందుకే అలా మాట్లాడింది. ఇక ఇవన్నీ వదిలేయి, అమ్మని ప్రశాంతంగా ఉండనివ్వండి. అరే నోరు మూస్తారా? నేను కొంచెం నిద్రపోవాలి. మేము వెళ్తున్నాం వదినా. వెళ్తున్నాము, కానీ మీరు ఒక్కసారి ఆ అమ్మాయిని తన పుట్టింట్లో వదిలిరమ్మని ఆజ్ఞ ఇవ్వండి. ఎందుకంటే మీ ఇష్టం లేకుండా ఈ ఇంట్లో ఆకు కూడా కదలదు కదా వదిన. ఇప్పుడు మీరే చిన్నాకి చెప్పండి తను ఏం చెయ్యాలో. లేకపోతే వదిన ఆ అమ్మాయి మనందరినీ మింగేస్తుంది. ఏ అమ్మాయితో నా ప్రాణాపాయమైందో ఆమెతో కలిసి ఇంట్లో నేను ఉండలేను. తనని పంపేయండి, ఇక్కడ నుండి పంపేయండి. రే చిన్నా, నువ్వు పొద్దున్నే ఈ అమ్మాయిని తన పుట్టింట్లో దింపేసిరా. చాలా ఓపిక పట్టాను, ఇక ఇప్పుడు భరించలేను. తనతో ఇక మనకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు మీరు నిజం తెలియకుండా అలా ఎలా శిక్ష వేస్తారు? అవును, తను తప్పు చేశానని ఒప్పుకుంది, నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ ఈ మందులు ఇక్కడికి ఎవరు తెచ్చారనేది ఎవరు ఎందుకు ఆలోచించట్లేదు? అరే ఇంకెవరు తెస్తారు? తనే తెచ్చుంటుంది. ఈ విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది. అమ్మా ఇదేనా? రేటుకొన్, నువ్వు పనికెళ్ళే సమయమైందిరా. ఇక ఈ ఇంటి విషయాల్లో నువ్వు ఎక్కువగా తలదూర్చాల్సిన అవసరం లేదు. నేను చిన్నదంతా చూసుకుంటాం. నువ్వు వెళ్ళడానికి రెడీ చేసుకో. అమ్మా, ఈ రోజు రాత్రి నేను మీ గదిలో ఉంటాను. నువ్వు నా గదిలో ఉండాలనుకుంటే ఉండు, కానీ ఆ అమ్మాయి నా గది గుమ్మం దాటకూడదు. అది మాత్రం గుర్తుంచుకో. రాదమ్మా. అహానా, మీతో ఉండాలని నేను కూడా కోరుకోవడం లేదు. వెళ్ళండి, అందరూ తమ తమ గదులకు వెళ్ళండి. ఇక్కడ ఎలాంటి అరుపులు కేకలు వద్దు. చూడండి, మీరు బాగున్నారు కదా? మనం మాత్రం ఏం చేయగలం? కానీ అహానా చేసింది చాలా తప్పు కదా. కానీ ఆ మందులు అక్కడ ఎవరు పెట్టి ఉంటారు? ఎవరు పెట్టినా చాలా తప్పు చేశారు. సరే అక్క, నాకైతే తనతో ఇదంతా జరుగుతోంది కాబట్టి అహానానే పగ తీర్చుకోవడానికి ఆ మందిర్ పెట్టుండొచ్చుగా. ఎవరికి తెలుసక్క? ఎవరి మనసులో ఏమి ఉందో ఆ దేవుడికే తెలియాలి. నా వల్ల మీ అందరికీ చాలా ఇబ్బంది కలిగింది. వీలైతే నన్ను క్షమించండి. ఇక ముందు నా నుండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నన్ను చంపడానికి ప్రయత్నించింది. ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావా? ఇలాగే తప్పించుకుపోతావా? అమ్మా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అహాన చేసింది పొరపాటే. తను పొరపాటుగానే ఆ మందులు ఇచ్చింది మీకు. మీరే చెప్పండి, అహాన మిమ్మల్ని కావాలని చంపడానికి ప్రయత్నిస్తుందా? కాదు కదా? మరి ఇంకెవరు చేస్తారు ఈ పని? వాహ్ చిన్నా వాహ్. ఇప్పుడు నువ్వు నీ భార్యను కాపాడుకోవడానికి మా మీద నిందలు వేస్తావా? నీ కుటుంబం మీద? పోల్టు అన్నయ్య, నేను ఎవరి మీద నిందలు వేయడం లేదు. నేను కేవలం అహానా వల్ల పొరపాటు జరిగిందని మాత్రమే చెప్తున్నాను. కానీ అహానా కావాలని ఎవరిని చంపలేదు కదా. అయితే మందులు ఆకాశం నుండి నేరుగా వచ్చి ఓదిర నోట్లో పడ్డాయా? తను మందులు ఇచ్చానని చెప్పింది కదా, తనే ఒప్పుకుంది కదా, మరి నీకేంటి ఇబ్బంది? అవును బాబాయ్, అహానానే మందులు ఇచ్చిందని నేను కూడా నమ్ముతున్నాను. కానీ ఆ మందులు ఆ గదిలోకి ఎలా వచ్చింది అని ఎవరూ ఎందుకు అడగటం లేదు. అవునా అమ్మా? చూస్తున్నారా అన్నయ్య? వింటున్నావా వదిన? అరే ఆ మందులు నావే కాబట్టి చిన్నా పదే పదే అదే మాట అంటున్నాడు. అరే వదిన, నా మందులను నేను మీకు ఎందుకు ఇస్తాను చెప్పండి? అది కూడా ఈ అమ్మాయిని ఇరికించడానికి నేను అలాంటి పని చేస్తానా? చెప్పు వదిన, నేను అలాంటి పని చేస్తానా? ఇక్కడ ఇంకా 3 కోడళ్ళు ఉన్నారు కదా, నేను ఎప్పుడైనా వాళ్ళకి తెలియకుండా ఇలా చేసినట్టు మీరు చూసారా? వదిన, ఇంతకన్నా మరి
మీరు మీ చిన్న కోడల్ని ఇంట్లో ఉంచుకుని నన్ను ఇంకా బయటకు పంపేయండి. లేదు లేదు ఠాకూర్ గారు. అమ్మా శాంతించండి, మీరు కూర్చోండి, దయచేసి ముందు కూర్చోండి. కేవలం మీరే కాదు ఈ మాత్రలు వేసుకునేది. అరే ఇంకా చాలా మంది నిద్ర మాత్రలు వేసుకుంటారు. ఇది కూడా అయిండొచ్చు. మీ నిద్ర మాత్రలు చూసి తనే మెడికల్ స్టోర్కి వెళ్ళి ఆర్డర్ చేసి ఉండొచ్చు కదా. పెద్ద అత్తయ్యని చంపడానికి ఈమె ప్రయత్నించింది, అందులో కేవలం 2 మాత్రలే ఇచ్చింది. పెద్ద అత్తయ్యకి అసలు అనుమానం రాకుండా ఉండటానికి. ఇవ్వాలనుకుంటే అన్ని మాత్రలు ఇచ్చేది. ఇదంతా తనే ప్లాన్ చేసింది. పోల్టు అన్నయ్య, నీ మీద అనవసరంగా నిందలు వేస్తున్నారు. నువ్వు దీని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? లేదు. అంటే ఈ నిందని ఒప్పుకుంటున్నావా? నేను నమ్మినా నమ్మకపోయినా ఏం తేడా వస్తుంది? ఇక్కడ ఎవరూ కూడా నన్ను నమ్మరు కదా. నా మీద వేసిన నిందలు ఒప్పుకోవడం తప్ప నాకు వేరే దారి లేదు. ఆనా, అమ్మతో పాటు గదిలో నువ్వే ఉండేదానివి కదా. నీ మనసులో అసలు ఈ నిద్ర మాత్రలు అక్కడికి ఎలా వచ్చాయన్న ప్రశ్న రావటం లేదా? అన్నయ్య, వీటన్నింటి గురించి మనం నిన్ననే మాట్లాడుకున్నాం. ఆనా, కనీసం ఇదైనా చెప్పు నాకు. మాలో ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదక్క, నాకు ఎవరి మీద ఎలాంటి అనుమానం లేదు. అంటే అహానా, ఆ పని నువ్వే చేసావని ఒప్పుకున్నావన్నమాట. లేదది నోరు జారి అలా వచ్చేసింది. సారీ. ఆనా, చూడు, నీకెవరి మీద అనుమానం లేకపోయినా కనీసం ఈ పని నువ్వు చేయలేదని అందరికీ చెప్పు. అవును బావా, నేను చేయలేదు. ఈ మాట నేను నిన్న కూడా చెప్పాను. కానీ ఏమైంది? ఎవరైనా నన్ను నమ్మారా? అయితే ఇంకెవరు నమ్ముతారు? అందుకే నా మీద ఉన్న ఈ నిందలను నేను ఒప్పుకుంటున్నాను. దీంతో పాటు నాకు లభించిన శిక్ష కూడా నాకు సమ్మతమే. నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. అరే, ఇల్లు వదిలేడిపోతే నువ్వు తప్పించుకుంటావా? నువ్వు ఇంత పెద్ద నేరం చేశావు. నిన్ను మేము వదిలిపెట్టం చూడు. దీనికి నీకు శిక్ష పడుతుంది. తప్పకుండా బాబాయ్, మీకు ఏది అనిపిస్తే అది చేయండి, నాకేం అభ్యంతరం లేదు. ఇక ఆపండి మీరందరూ. ఇప్పుడు హానా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది కదా, అయినా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నీకు ఆమె మీద చాలా జాలి కలుగుతుంది కదా. మీ అమ్మని చంపాలనుకుందని మర్చిపోయావా నువ్వు? వెళ్ళి తనని వదిలిరా. తన మొహం 1 నిమిషం చూడాలని లేదు నాకు. అమ్మా, నా మాట ఒక్కసారి విను. ఉదయం నుంచి వాతావరణం అసలు బాలేదు. గాలి వాన ఆగడం లేదు. మేమిప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్తే కష్టమవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. తిరిగి రావడం కూడా అంతే కష్టమవుతుంది. కాబట్టి అహానాను రేపు దింపొస్తాను. ఈ రాత్రికి ఇక్కడ ఉంటే వచ్చే సమస్య ఏముంది? అంటే నాకు ఇబ్బంది ఉంది. ఆమె ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఆమె పెద్ద అత్తయ్యను చంపడానికి ప్రయత్నించింది. ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇచ్చి అత్తయ్య ప్రాణాన్ని ప్రమాదం పడేయాలా? లేదు, ఆమె ఇక్కడ ఉండదు. ఆమె ఈ రోజే వెళ్ళాలి. అన్నయ్య, నన్ను ఎవ్వరు తీసుకెళ్ళకపోయినా నాకు పర్వాలేదు. నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను. అత్తయ్య, ఈ సూట్ కేసులో నా బట్టలు కొన్ని ఉన్నాయి. ఇంకా నా పుట్టింటి నుండి తెచ్చుకున్న కొన్ని వస్తువులు. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. తప్పకుండా చెక్ చేస్తాము. ఆ నగలు ఎక్కడున్నాయి? బీరువాలో ఉన్నాయి అత్తయ్య గారు. నన్ను పంపించే ముందు మీరు అవి కూడా చెక్ చేయొచ్చు. నీ నోరు అస్సలు ఆగదు కదా. ఒక పక్క ఇంత పెద్ద పని చేశావు, అయినా మొహంలో కొంచెం కూడా సిగ్గులేదు. అరే, ఇది ఎక్కడ క్షమాపణ అడుగుతుంది? ఎప్పుడు వాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మొండిది.
ఇక వెళ్ళు నీ పెద్దనాన్న పెద్దమ్మ దగ్గరకు. చూడు వాళ్ళు నీకెలా హారతలు ఇస్తారో. ఇంకేం చేయగలం అత్తయ్య గారు? నా తలరాతలో ఏముంటే అదే జరుగుతుంది. పిన్ని దయచేసి వెళ్ళకు, దయచేసి ఆగిపో ప్లీజ్. ఏమిష్టి కబద్దార్, ఒక్క మాట కూడా మాట్లాడుకో. ఇదంతా నీ డాన్స్ గోల వల్లే జరిగింది. ఫంక్షన్ లో డాన్స్ చేస్తారట, చూసారేమైందో? నడు మీ గదిలోకి, మేం చెప్పేదాకా బయటకు వస్తే కబడ్దార్. నాకు ప్రైజ్ వచ్చినప్పుడు మీరు చాలా సంతోషించారు కదా, ఇప్పుడేమో నన్నే తిడుతున్నారు. కనీసం చిన్న పిన్ని మీలాగా మాటలు అసలు మాట్లాడరు. మమ్మల్ని ఎంత ప్రేమిస్తారో. నా విష్ పూర్తి చేయడానికి ఫంక్షన్కు కూడా వచ్చారు. ఇన్ని సమస్యలైనా కూడా. పిన్ని దయచేసి వెళ్ళకండి, ఇక్కడే ఉండిపోండి. మిఠాయి, మిష్టి, మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి, సరేనా? ఇంకా బాగా చదువుకోండి. చదువు అనేది వెలుగు లాంటిది. అది చీకటిని తొలగిస్తుంది, మనకు ధైర్యంగా మాట్లాడే శక్తినిస్తుంది. దేవుడు మనకు ఆలోచించే శక్తిని, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇచ్చినప్పుడు దానిని సరిగ్గా ఉపయోగించుకోండి. అయినా మీ చిన్న పిన్ని వెళ్ళిపోతే ఏమైంది? నా మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి. ప్రామిస్? ఆనా, నేను నీకు ఒక మాట స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నా కుటుంబంలోని మిగతా అందరూ నిన్ను నమ్మకపోయినా నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వు మా అమ్మకి ఎప్పుడు ఇలాంటిది చేయలేవు. నీ వల్ల పొరపాటు జరిగి ఉండొచ్చు, కానీ నువ్వు కావాలని అమ్మని చంపడానికి ప్రయత్నించావంటే ఆ మాటపై నాకు అస్సలు నమ్మకం లేదు. నాకు తెలుసు, నేను నమ్మినా నమ్మకపోయినా ఎవరికి ఏం తేడా రాదు అని. నేను నా సొంతంగా ఈ ఇంట్లో ఆపే అంత స్తోమత కూడా నాకు లేదు. కానీ పూజా పునస్కారాలు చేసేవాడిని, అందుకే ఏ అన్యాయం పక్కన నేను నిలబడలేను. నువ్వు జాగ్రత్త హనా, దేవుడి మీద పూర్తి నమ్మకం ఉంచు. ఏదో ఒక రోజు నువ్వు తప్పు చేయలేదని ఖచ్చితంగా నిరూపించబడుతుంది. వస్తానన్నయ్య. నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన మేం పోలీస్ దగ్గరికి వెళ్ళమని అనుకుంటున్నావా? మేం పోలీస్ దగ్గరికి వెళ్తాం, నిన్ను అసలు వదిలిపెట్టాం. తప్పకుండా బాబాయ్, నేను ఎవ్వరినీ వద్దని చెప్పలేదు. అరే నువ్వు వద్దంటే మేము ఆగుతామా ఏంటి? ఖచ్చితంగా వెళ్తాము. ఖచ్చితంగా వెళ్తాం. పిన్ను చిన్న, ఈ అమ్మాయి చేతికి సంకెళ్ళు వేయించే వరకు నేను నిశ్చింతగా ఉండను. మా పెద్ద అత్తయ్యను చంపేందుకు ప్రయత్నించింది. ఏమనుకుంటున్నావు? మా పెద్ద అత్తయ్యని చంపడానికి ప్రయత్నించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? తప్పించుకుని వెళ్ళిపోతావా? అంత సులభంగా వెళ్ళలేవు. బయటికి వెళ్ళి మా ఇంటి పరువు తీస్తావు. నేను అలా జరగనివ్వను. అన్నయ్య, మీరు చెప్పింది నిజం. పోలీస్ ఎంక్వైరీ జరగాలి. ఆ గదిలోకి ఆ నిద్ర మాత్రలు ఎలా వచ్చాయో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక్కసారి నాకు తెలిస్తే నా అమ్మని చంపడానికి ఎవరు ప్రయత్నించారో నేను వాళ్ళని వదలు. చాలా అద్దా అద్దయ్య, మీరు సూట్ కేస్ చెక్ చేస్తారు కదా? సరే, ఎన్నిసార్లు చెప్పాలి? సూట్ కేసు తెరు. వదిలే చెల్లి, చూడు మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాము. ఏదైనా మాయమైతే నువ్వే పోలీసులకు సమాధానం చెప్పుకోవాలి, గుర్తుంచుకో. అర్థమైందా? చిన్న, వెళ్ళి తనని వదిలిరా. బయట ఉండే తిరిగి వచ్చేయి, లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. త్వరగా తిరిగిరా. నేను తిరిగి ఎలా వస్తానమ్మా? ఆహానని వాళ్ళ ఇంట్లో వదిలిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాలి.
నేను సాయంత్రం వరకు తిరిగి రాలేను. అరే సరే సరే చిందా, నేను కూడా అదే చెప్తున్నాను. ఇంట్లోకి వెళ్ళక్కర్లేదు, బయట ఉండే వచ్చేయమని. ఆహానా, ఇక బయలుదేరదాం. సరే సరే. సంతోషంగా ఉండు. మిష్టి, మిఠాయి. వెళ్దాం. రావాల్సిందే కదా, నీకు ఇంకొక దిక్కు కూడా లేదు కదా. కానీ ఈసారి తిరిగి ఇక్కడికి రావడానికి నిన్ను ముప్పు తిప్పలు పెట్టకపోతే నా పేరు దుర్గనే కాదు.